నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మనం లాస్ట్ క్లాస్లో పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. ఈరోజు క్లాస్లో మనం ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది తెలుసుకోబోతున్నాం. అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? అసలు దీంట్లో మనకి ఏమర్థమవుతుందంటే ఫ్యూచర్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉండేదాన్ని చెప్తుందండి. ఓకేనా? ఫ్యూచర్లో జరుగుతూ ఉండేది దట్టు విత్ టైం మాట. పర్ఫెక్ట్ అంటే ఎగ్జాక్ట్ టైం, ఒక టైం అంటూ ఉంటుంది కదా, ఆ టైం మెన్షన్ చేసి చెప్తూ ఉంటాం కదా, అలాగా వాటి గురించి చెప్పేదే ఏమంటారు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తామండి. ఓకేనా? సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా అండి? సో సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, యు, వి, దే, హీ, షీ అనేవి సబ్జెక్ట్స్ మాట. ఇదిగో ఇదేంటి? పాజిటివ్, కిందది నెగటివ్. విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అన్నది పాజిటివ్ అయితే, వోంట్ అంటే విల్ నాట్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అన్నది ఏమవుతుందండి? నెగిటివ్ టర్మ్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు పాజిటివ్ టర్మ్స్ చెప్తున్నాను. ఓకేనా? సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం చెప్పాను? ఫ్యూచర్లో పర్టికులర్ టైంకి జరుగుతూ ఉండే దాని గురించి ముందుగా చెప్పినట్టు కూడా అవుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రేపు చేయబోయే దాని గురించి మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము అని అంటే ఏంటి? ఇప్పుడు జరగదు, రేపు జరుగుతుంది, కానీ మనం ముందుగానే డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఆ టైప్ ఆఫ్ యూజ్ చేసే వాటికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి. ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు హైదరాబాద్ టునైట్. మళ్ళీ చూడండి. ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు హైదరాబాద్ టునైట్ అంటే ఐ అంటే నేను, టునైట్ అంటే ఈరోజు రాత్రి, హైదరాబాద్. విల్ హ్యావ్ బీన్ గోయింగ్ అంటే స్ట్రక్చర్ కదండి. ఇదిగోండి V4, ఇదిగోండి విల్ హ్యావ్ బీన్. ఇదిగో విల్ హ్యావ్ బీన్ V4 స్ట్రక్చర్ ఏం తీసుకున్నాను నేను ఇక్కడ? గోయింగ్ అన్నది తీసుకున్నాను. ఓకేనా? సో దానికి తెలుగులో అర్థం చూద్దాము. నేను ఈరోజు రాత్రి హైదరాబాద్ వెళ్తున్నాను, ఇంకా వెళ్ళలేదు. తన వెళ్ళబోయేది ముందుగా చెప్తున్నాడు మనతో. ఓకేనా? నేను ఈరోజు రాత్రి హైదరాబాద్ వెళుతున్నాను, ఆర్ నేను ఈరోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళబోతున్నాను. ఓకేనా అండి? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అతను ఇంకా వెళ్ళలేదు, కానీ అతను ముందుగా మనతో చెప్తున్నాడు. విత్ టైం మెన్షన్ అంటే ఈరోజు రాత్రి అన్నది ఒకటి మెన్షన్ చేశాడు కదండి. అంటే అక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తున్నట్టండి విత్ స్ట్రక్చర్తో. మనకి అర్థమవుతుంది కదా ఇప్పుడు. సో ఇంకొక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. హీల్ హ్యావ్ బీన్ రీడింగ్ సిన్స్ టుమారో అంటే హీ అంటే అతడు, టుమారో అంటే రేపటి నుండి, రీడింగ్ అంటే చదువుతూ ఉండడం. మనకు తెలుసు కదండి, చదవడం, చదువుతూ ఉండడం. సో హీల్ హ్యావ్ బీన్ రీడింగ్ సిన్స్ టుమారో అంటే అతను రేపటి నుండి చదువుతూ ఉంటాడు, ఆర్ చదవబోతున్నాడు. ఓకేనా అండి? అతను ఇంకా చదవట్లేదు, కానీ ఫ్యూచర్లో చేసే పని ముందుగానే చెప్తున్నారన్నమాట. ఓకేనా? సో చూడండి, అతను రేపటి నుంచి చదువుతూ ఉంటాడు, ఆర్ అతను రేపటి నుంచి స్కూల్కి వెళ్తూ ఉంటాడు. ఏదైనా తీసుకోవచ్చండి ఇక్కడ మనము ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ మనకి స్ట్రక్చర్ వైజ్ మనకి ఏం చెప్తుంది అన్నదే మనకి ఇంపార్టెంట్. విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 కాబట్టి ఇది ఫ్యూచర్ని ఉద్దేశించి జరుగుతూ ఉండే వాటి గురించి ముందుగా చెప్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. They'll have been practicing since coming Friday. They'll have been practicing since coming Friday అంటే వాళ్ళు, దే అంటే వాళ్ళు, వచ్చే శుక్రవారం అంటే కమ్మింగ్ ఫ్రైడే నుండి అంటే సిన్స్, ఫర్ ఇవన్నీ వాడతాం కదండి. ఇవన్నీ మనకి ఈ స్ట్రక్చర్స్లో బాగా కనిపిస్తాయి అన్నమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ, మళ్ళా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ సిన్స్, ఫర్ అన్నది ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా?
సో దిల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ కమ్మింగ్ ఫ్రైడే అంటే వాళ్ళు వచ్చే శుక్రవారం నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే చేస్తూ ఉంటారు కానీ ఇంకా చెయ్యలేదు మాట, వచ్చే వారం నుంచి చేస్తారు అని ముందుగా చెప్తున్నారన్నమాట మనకి. ఓకేనా? సో ఇవి అర్థమై ఉంటాయండి మీకు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.